సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఎమ్మెల్యేలు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశానికి హాజరయ్యారు. ఇక కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అంశాలను ప్రజలకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్లో సభ పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ముగిసింది. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయం తీసుకుంది సీఎల్పీ. ఎస్సీ వర్గీకరణపై మెదక్లో సభ పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేని ముఖ్య అతిథిగా పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ముగిసింది. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్లో సభ పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ముగిసింది. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్లో సభ పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను పిలవాలని నిర్ణయం తీసుకుంది సీఎల్పీ. ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ముగిసింది. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్లో సభ పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేను పిలవాలని నిర్ణయించారు. అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎల్పీ భేటీలో. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ సమావేశం ముగిసింది. చాలా సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సమావేశంలో 5 ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలని, తమ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, వాటికి ప్రభుత్వం నుంచి అలాగే పార్టీ నుంచి జరగాల్సినటువంటి ప్రచారం, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో 5 ఎమ్మెల్యేలు సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇటీవల రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారని జరిగినటువంటి సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఉన్నాడు అనేటువంటి విషయంలో అనిరుద్ధ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూ సమస్యలని పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నించాము, అది పరిష్కారం నోచుకోవడం లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. వీటితో పాటుగా తమకు ప్రత్యేకంగా సొంత ఎజెండా ఏమీ లేదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన ఉండాలనేటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. తన నియోజకవర్గంతో పాటు అమీన్పూర్లో
కేటీఆర్కి సంబంధించినటువంటి బినామీ భూములు ఆక్రమించుకున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఉన్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనేటువంటి అంశాన్ని కూడా అనిరుద్ధ్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై పూర్తి ఆధారాలు సంబంధించిన శాఖలకు అధికారులకు ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. ఇక మిగతా అంశాలుగా వస్తే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికీ అసెంబ్లీలో చెప్పినట్టుగా వీలైనంత త్వరగా వీటిని అమలు చేయాలని నిర్ణయించుకుని ఈ అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సూర్యాపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సిఎల్పి నిర్ణయించింది. సూర్యాపేటలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది. ఆ సభలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. ఇక బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగని కులగణన తెలంగాణలో చేశాం. అయితే దీని మీద వచ్చినటువంటి అనుమానాలు కావచ్చు, కొన్ని సంఘాలు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించే విధంగా అసలు ఏం జరిగింది, సర్వే ఏం జరిగింది, ఎలా చేశామనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఎమ్మెల్యేలకి వివరించారు. ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బహిరంగ సభ మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయాలని సిఎల్పిలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఈ సభకు పిలవాలని పార్టీ నిర్ణయించింది. మరి కాసేపట్లోనే సిఎల్పి సమావేశం ముగిసింది కాబట్టి సిఎల్పి సమావేశం ముగిసిన వెంటనే కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా రేపు ఏఐసిసి ముఖ్య నాయకులందరితో కూడా భేటీ కాబోతున్నారు. ఇక్కడ జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి కమిటీల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా అధిష్టానంతో చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఆ స్థాయిలో మనం ప్రచారం చేసుకోలేకపోయామనేటువంటి అంశాన్ని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తడం తెలుస్తుంది. ఓవరాల్గా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి మీద వస్తున్నటువంటి ఆదాయము, అలాగే పథకాలకు కేటాయించినటువంటి నిధులు, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందరికీ ఎమ్మెల్యేలకి ఆర్థిక పరిస్థితి, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిఎల్పి సమావేశంలో ఇచ్చినట్టు తెలిసింది. ఓవరాల్గా కులగణనకు సంబంధించి 2 సభల్ని నిర్వహించబోతుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అందరినీ సంసిద్ధం చేసేటువంటి పనిలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. 5-6 ఎమ్మెల్యేలు కూడా ఈ సిఎల్పి సమావేశంలో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఉన్నటువంటి సమస్యలతో పాటు అంతర్గత సమస్యల మీద కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఓకే చారి.